నువ్వు రాజస్థాన్ చెప్పినా పోయినావు నా కదా దగ్గర ఇప్పుడు పైసలు లేవు, ఏం లేవు పైసలు కాదు మరి. నేను చెప్పిన రవి నీకు ఇయ్యనంటే నువ్వు అప్పుడు నన్ను అడగాలి కానీ నన్ను ఎందుకు అడుగుతున్నావు? నీకు నీకు నువ్వు ఛాయలు సిగరెట్ తాగడానికి వచ్చింది నిజం కదా కంపెనీకి, నీకు ఉద్యోగం ఇచ్చింది ఎవడు, ప్లాన్లు ఇన్వాల్వ్ చేసింది ఎవడు అని బాగానే డిస్కషన్ అయింది. కావాలంటే అక్కడికి వచ్చినాక అందరిని కూర్చోబెట్టి మాట్లాడదాము. బాలాజీ, శ్రీనాథ్ కానీ అందరిని నీ వాళ్ళని పిలుచుకో, నా వాళ్ళని పిలుచుకుంటాను, పంచాయతీ పెడదాం, ఊరంతా మాట్లాడుకుందాము అని చెప్పిన డైరెక్ట్. సో నేనన్నా రవి ఈయనను నీకు అని చెప్పి అంటే అప్పుడు మాట్లాడు నువ్వు నాతోటి. నేను రవికి ఆల్రెడీ చెప్పిన, రజిత పక్కన వాళ్ళది నాకు ప్రెషర్ ఉండదు, నేను వాళ్ళకి చెప్పుకుంటాను, నీది రవినే చూసుకుంటాడు కావాలనుకుంటే, అంత అర్జెంట్ అయితే నీకు అన్ని రోజులు ఇచ్చినా ఆగలేవా అన్నా నేను. అన్ని రోజులు కంటిన్యూస్ ఎవడు ఇచ్చిండ్రా 4 years? నాకేంటంటే ఎవ్రీ మంత్ ఇట్లా రాగానే ఫోన్ చేస్తున్నాడు. ఇప్పుడు బయట ఎంత మంది ఇంట్రెస్ట్ ఇస్తలేరు, మనము 4 ఏళ్ళు ఇచ్చినాము, 50 లక్షలకి 50 లక్షలు ఇచ్చినాం కదా. అది ఎవడన్నా ఇస్తాడా? వాళ్ళ ఇంట్లో వాళ్ళు కాదు మా చెల్లి అమౌంట్, మా ఇంట్లో వాళ్ళు ఆగరు కదా, అది ఇది అంటే మీ ఇంట్లో వాళ్ళకి చెప్పమంటే చెప్తా భయ్, మరి మీ అమ్మకే చెప్పాలంటే చెప్తాను నేను అన్న. లేదు రవియే చెప్పాడు ఇట్లా నువ్వు వెళ్ళాలి అక్కడికి సంఘంకి అని చెప్పాడు, అందుకే వెళ్ళాను నేను, రవి చెప్పకపోతే నేను ఎందుకు వెళ్తాను అంటే, సరే భయ్ నీకు అంతకుముందు కృష్ణగాడు కావాలని చేయలేదు, కృష్ణగాడు చేయడం వస్తానంటే వస్తా అన్నాడు, మరి ఎందుకు చేయలేదు ఆడు తెలియదా నీకు అన్న. నాకు నిజంగా తెలియదు అంటే